అత్యంత ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభు నామానికి మహిమ కలుగును గాక. యేసు నిజమైన దేవుడని ఆదికాండంలో నిరూపించాం. ఇప్పుడు నిర్గమకాండానికి వచ్చాం. నిర్గమకాండం 3వ అధ్యాయం 2వ వచనంలో, ఒక పొద నడిమిని అగ్ని జ్వాలల్లో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయెను. ఎవరు ప్రత్యక్షమయ్యారట? యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయెను. అతడు చూసినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను, కానీ పొద కాలిపోలేదు. అప్పుడు మోషే, ఆ పొద ఏల కాలిపోలేదో నేను ఆ తట్టు వెళ్ళి ఈ గొప్ప వింతను చూసేదని అనుకొనిను. దానిని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూచెను. పైన 2వ అధ్యాయంలో ఏమన్నాడంటే దూత ప్రత్యక్షమాయన అన్నాడు. ఇక్కడ 4వ అధ్యాయము చివరి భాగంలో యెహోవా చూచెను అంటున్నాడు. అక్కడ దూత ప్రత్యక్షమైంది, ఇక్కడ యెహోవా చూచెను. ఒకే అధ్యాయంలో 2 లైన్లలోనే ఇలా చూశాను, దూత చూచెను, యెహోవా చూచెను అని చెప్పిన తర్వాత కామ పెట్టి వెంటనే దేవుడు ఆ పొద నడుమ నుండి మోషే మోషే అని అతనితో పలికెను. అంటే దేవుడు అని రాయబడి ఉంది, యెహోవా అని రాయబడి ఉంది, దూత అని రాయబడి ఉంది, తండ్రి కుమారుడు పరిశుద్ధాత్ముడు అని రాయబడింది. దానికి నిదర్శనంగా కిందనే రాశాడు, దేవుని ఆత్మ కలిగిన వాళ్ళు మాత్రమే తెలుస్తుంది. నీవు నీ చెప్పులు విడుము, నీవు నిలిచి ఉన్న స్థలము పరిశుద్ధ ప్రదేశము అని రాయబడింది. పరిశుద్ధ ప్రదేశం అంటే పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, దూతగా యెహోవా ఉన్నాడు, యేసుక్రీస్తుగా దేవుడు మోషే మోషే అని పిలిచాడు. తండ్రి కుమారుడు పరిశుద్ధాత్ముడు నిర్గమకాండం 3వ అధ్యాయంలో స్పష్టంగా రాయబడి ఉంది. తండ్రి దేవుడను మోషే, నేను నీ తండ్రి దేవుడను. తండ్రి ఎవరో తెలియదు. లేవి కాండంలో లేవీయుడు ఒకడు వెళ్ళి లేవి కుమార్తెను వివాహం చేసుకున్నాడంట. లేవీయుడు ఒకడు వెళ్ళి లేవి కుమార్తెను వివాహం చేసుకుంటే మోషే పుట్టాడు. అంటే లేవీయుడైన తండ్రి దేవుడు